నువ్వు చెప్పిన సినారియో బట్టి చూస్తుంటే ఐ థింక్ ఇట్స్ క్రిటికల్ సుబ్రహ్మణ్యం. ఎస్ డాక్టర్, ఇమీడియట్ గా ఈవిడికి మేజర్ సర్జరీ చేయాలి. ఈవిడ హెల్త్ కండిషన్ చాలా బ్యాడ్ గా ఉంది, కానీ ఆ సర్జరీ చాలా క్రిటికల్. చేయడం కుదరదు, కానీ వేరే దారి లేదు, చేసి తీరాలి. అర్థం కాలేదు సార్. చేయడం కుదురుతుందో కుదరదా సార్? చెప్పాను కదా, ఈవిడ హెల్త్ కండిషన్ చాలా బ్యాడ్ గా ఉంది, పైగా ఆ సర్జరీ చాలా క్రిటికల్. చేయడం కుదరదు, కానీ వేరే దారి లేదు, చేసి తీరాలి. ఇమీడియట్ గా మీకు ఒక మేజర్ సర్జరీ చేయాలి. మీ హెల్త్ కండిషన్ చాలా బ్యాడ్ గా ఉంది, ఈ సర్జరీ బాగా క్రిటికల్. చేయడం కుదరదు, కానీ మనకు వేరే దారి లేదు, చేసి తీరాలి. అర్థం కాలేదు, మీరేమన్నారు? ఇప్పుడు ఆపరేషన్ చెయ్యాలా వద్దా? రే ఫూల్, ఇప్పుడే రిపోర్ట్లు చూశాను. నువ్వు చెప్పిన సినారియో కాదది. నీకు ఎప్పుడు అన్నిట్లోనూ కన్ఫ్యూషనే. ఒక కేస్ ని పూర్తిగా అమ్మా, study వాళ్ళు మాట్లాడుతున్నారుగా, లోపల నువ్వు పెట్టు. ఎలా డయాగ్నోస్ చేస్తావురా? నువ్వు డాక్టర్ కావడమే కర్మ. మీ అమ్మ బాబు నీకు హాస్పిటల్ కట్టి ఇవ్వడం ఇంకొక కర్మ. నీ పేషెంట్స్ నిజంగా పాపం రా. ఫోన్ పెట్టేరా రాస్కల్. ఒక పెద్ద ఫినామినల్ మార్పు జరిగింది. ఈవిడ కరెంట్ రిపోర్ట్ ని మేము చెక్ చేసాం. ప్రీవియస్ రిపోర్ట్ లో ఉన్న ఆ ట్యూమర్ దానంతటే అది కరిగిపోయింది.